కందగౌరి నోము కథ. ఒక రాజునకు లేక లేక ఒక కూతురు కలిగెను. ఆమె పుట్టినది మొదలు పోరు పెట్టుచుండెను. ఆ పోరు రాను రాను ఏడుపుగా మారెను. ఆ రాచబిడ్డ పెద్దదైనప్పటికీ ఏడుపు మానలేదు. ఆమెను గూర్చి ఆ ఊరి ప్రజలు చెప్పుకొనుచుండిరి. అది సహించలేక రాజు ఆమెచే పార్వతీ పూజను చేయించగా, ఒకనాడు పార్వతీదేవి అతని కలలో కనిపించి, నీ కుమార్తె పూర్వజన్మమున కందగౌరీ నోము నోచి ఉల్లంఘించినది. అందుచే ఈ జన్మలో జీవితమంతా దుఃఖపూరితమయ్యెను. ఆమె ఏడుపు పోవుటకు కందగౌరీ నోము నోపింపుము అని చెప్పి అంతర్ధానమయ్యెను. తెల్లవారి మేల్కొనినంతనే అతడు తన కుమార్తెతో ఆ నోము నోపించెను. అప్పటి నుండి ఆమె కంటికి నీరు లేక, కష్టమను మాటలేక కలకాలము సుఖముగా నుండెను. ఉద్యాపనము. ఈ కథను చెప్పుకొని ఏడాది పొడుగునా అక్షంతలు వేసుకొని ఉద్యాపనము చేసుకొనవలెను. ఒక వెండి దుంప, ఒక బంగారు దుంప చేయించి వీసేబులము కందదుంపలను దగ్గర పెట్టి నల్లపూసలు, లక్కజోడు, తాంబూలములతో కలిపి ముత్తైదువులకు వాయనము ఇవ్వవలెను. కందగౌరీ నోము కథ సమాప్తః. పార్వతీ దేవతార్పణమస్తు.